शहर हैदराबाद के पुराने शहर में बहादुरपुरा एक्स रोड मोहम्मदी अस्पताल के करीब एक लॉरी शेड में अचानक आग भड़क उठी। आग तेजी से फैलने लगी, जिस पर काबू पाने के लिए फायर ब्रिगेड की कई गाड़ियां मौके पर पहुंच चुकी है। इस शेड में बगैर किसी फायर सेफ्टी इक़दामात के लॉरी के पुर्जे अलग किए जाते हैं और बड़ी तादाद में गैस सिलेंडरों का इस्तेमाल करके पुर्जे काटे जाते हैं। माजी में भी इस शेड में आग लगने के वाक़यात पेश आ चुके हैं, जिस पर मुकामी रिहायशियों ने शदीद एतराज़ उठाए हैं। शेड के करीब एक गैस पंप भी मौजूद है, जिससे ख़तरा मज़ीद बढ़ गया। मुकामी अफराद ने इंतज़ामिया से मुतालबा किया है कि इस गैर महफूज शेड के ख़िलाफ़ फ़ौरी कार्रवाई की जाए ताकि कोई बड़ा हादसा पेश न आए। जैसे ही इत्तला मिली, हल्का बहादुरपुरा के MLA मोहम्मद मुबीन ने मौके वारदात पर पहुंच गए और किशनबाग कॉरपोरेटर हुसैनी पाशा और रमनसपुरा कॉरपोरेटर मोहम्मद खादर भी मौके वारदात पर पहुंच गए और मीडिया से बात करते हुए सारी तफसीलात बयान की। 7 గంటల 45 నిమిషాలకు బహదూర్పురా ఎక్స్ రోడ్ కిషన్బాగ్ రోడ్ మీద టెలిఫోన్ చేయడంతో మా కార్పొరేటర్స్ మొహమ్మద్ ఖాదర్ గారు మరి హుసేని పాషా గారు చేరుకున్నారు. అదేవిధంగా ఫైర్ ఆఫీసర్స్ను టెలిఫోన్ చేసి ఇమీడియట్గా బండ్లు తెప్పించి ఇక్కడ అగ్ని జరిగిన చోటు దానికి చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా మా భూమి ఓనర్ ఎవరున్నారో వాళ్ళకు కూడా మేము టెలిఫోన్ చేసి మాట్లాడడం జరిగింది ఇమీడియట్గా. ఎందుకంటే పాత బండ్లు, టైర్లు, మరి సీట్లు ఇవి అన్నీ ఒక జాగాలో వేసి వాళ్ళు కాలబెడుతుర్రు. కాలబెట్టిన తర్వాత మొత్తం పక్కకు ఇళ్ళు ఉన్నాయి. దాంట్లో రైట్ హ్యాండ్లో హాస్పిటల్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్లో పెట్రోల్ బంక్ ఉంది. అది చూసుకుంటూ మరి ఈ విధంగా మళ్ళీ ఒకసారి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంది. కాబట్టి మేము వాళ్ళకి అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్గా దీనికి 2-3 రోజుల్లో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కార్ఖానాను మొత్తం ఖాళీ చేయాలని వాళ్లకు కోరడం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, ఇమీడియట్గా మేము ఖాళీ చేస్తామని. లేకపోతే మేము కానూని కార్యవాయి చేసి దానికి మళ్ళా సీల్ చేయాల్సి వస్తుందని వాళ్ళకు ఫుల్గా చెప్పేసాను. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, ఇది మొత్తం ఖాళీ చేసేస్తారు. ఇది 3-4 సార్లు అయిపోయింది ఇంతవరకు. నేనే ఇక్కడికి 3వసారి వచ్చాను. ఇక్కడికి 3-4 టైమ్స్ ఇంకా నేనే 3వసారి వచ్చాను ఇక్కడ. ఎందుకంటే ఇది మొత్తం టైర్లు ఉన్నాయి. టైర్లలో ఎవరైనా పుల్ల వేస్తే మొత్తం మంటలేసి ఇండ్లకు ఇప్పుడు చూస్తారు మీరు 2nd ఫ్లోర్ వరకు వాళ్ళ పరదాలు కానివ్వండి, తలుపులకు మొత్తం వాళ్ళకు బ్లాక్ అయిపోయింది మొత్తం. ఎందుకంటే ఫైర్ బ్రిగేడ్ ఇమీడియట్గా రావడంతో అది ప్రమాదం తప్పిపోయింది అనుకుంటున్నాను. లేకపోతే చాలా పెద్ద ప్రమాదం అవుతుండే, కానీ ఎవరి ప్రాణహాని జరగలేదు. నష్టం టైర్లు గిర్లు కాలిపోయినాయి అంతే. థ్యాంక్ యూ.